వెములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయమైన బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధికి పనుల వల్ల ఇతర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. భవనాలను కూల్చేసి ఆ భవనాల వ్యర్థాలను డే టైంలో తరలించడం వల్ల దుమ్ము ధూళితో ఇబ్బంది పడుతున్నామంటూ దేవాలయం ముందు ధర్నాకు దిగారు. భవన వ్యర్థాలను ఉదయం పూట కాకుండా రాత్రిపూట తరలించాలని కోరారు. లేని పక్షంలో ట్రాక్టర్ల తరలింపును అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నామాల శేఖర్, వేణు, శ్రీకాంత్, మహేందర్, గోవిందు, నాగరాజు, షాపుల యజమానులు, సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమం టెంపుల్ తరఫున చేపట్టిరు కాబట్టి ఆనంగా ఇల్లు కూల్చినాయి. మొత్తం డస్ట్ అంతా షాపుల మీద పడి మొత్తం ఖరాబ్ అవుతున్నాయి. పొద్దున కరెక్ట్ షాపులు తీసినాక స్టార్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళు మేము బంద్ చేసే వరకు చూస్తాము. ఇలానే ట్రాక్టర్లు పోతున్నాయి, పిల్లలు పడుతున్నాయి. దాంతోపాటు బండ్లు పోయి రాళ్ళు వచ్చి షాపుల మీద పడుతున్నాయి, ధ్వంసం అవుతున్నాయి. కాబట్టి టెంపుల్ వాళ్ళు కానీ గ్రామ పంచాయతీ వాళ్ళు కానీ దీని మీద యాక్షన్ తీసుకొని మా వ్యాపారస్తులకు ఇబ్బంది కలగకుండా కంపల్సరీ చేయాలి. లేదంటే మళ్ళీ రేపు పొద్దున మొత్తం మేము ఈనంగా పోయే ట్రాక్టర్లు మాత్రం నిలిపివేసి పెద్ద ఎత్తున ధర్నా చేద్దామని విజ్ఞప్తి చేస్తున్న వ్యాపారస్తుల తరఫున నేను దీన్ని ఖండిస్తున్నాం. ఈనంగానైతే పోవద్దు, మాకు ఒక్క ట్రాక్టర్ చూద్దాం. పొద్దుగాల నుంచి వెళ్ళి కార్యక్రమం టెంపుల్ తరఫున చేపట్టిరు కాబట్టి ఆనంగా